రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించాలంటూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు దివ్యాంగులు. సర్పంచ్ నుంచి ఎంపీ దాకా 5% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులోనూ 5% రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 6,000 పింఛను అమలు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలని కోరారు దివ్యాంగులు. మాకు ఎన్నికల హామీలో ఇచ్చిన పింఛను 6,000కు పెంచాలనేది ఒక డిమాండు. మాకు రాజకీయ రిజర్వేషన్ వచ్చేసి ప్రతి స్థానిక సర్పంచ్ కాంచెల్లి, వార్డు నెంబర్ కాంచెల్లి ఎంపీ వరకు మాకు 5% రిజర్వేషన్ ఇవ్వాలనేది ఒకటి కోరుకుంటున్నాము. డబుల్ బెడ్రూమ్లో కూడా మాకు వికలాంగులకు 5% రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. బ్యాక్లాగ్ పోస్టులు కూడా చాలా రోజుల నుండి నోటిఫికేషన్ ఇవ్వకుండా పోస్టులు అలాగే ఉన్నాయి. ఆ బ్యాక్లాగ్ పోస్టులు కూడా విడుదల చేయాలని మేము వేడుకుంటున్నాము. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మాకు కల్పించాలని కోరుకుంటున్నాము. ఆర్టీసీ బస్సుల్లో కూడా మిగతా సోదరి మనులకు అందరికీ కల్పించినట్టుగా మా దివ్యాంగులకు కూడా మాకు వచ్చేసి వికలాంగులకు కూడా ఆర్టీసీలో ఫ్రీగా ఉచిత బస్సు కల్పించాలని కూడా వేడుకుంటున్నాము. ఇంకా వచ్చేసి వికలాంగుల సమస్యలు మా ఆఫీసులలో రాష్ట్ర స్థాయిలో ఎక్కడ ఆఫీసులు ఉన్నా కూడా ఆఫీసులలో ర్యాంపులు అనేటివి కూడా ఏర్పాటు చేయాలని కూడా వేడుకుంటున్నాము. బ్యాంకు రుణాలు కూడా వచ్చేసి వికలాంగులకు మాఫీలే మొత్తం టోటల్గా మాఫీ ఇచ్చే బ్యాంకు లోన్స్ ఇవ్వాలని కూడా వేడుకుంటున్నాం. అందరు చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి, చదువుకోని వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంత కిరాణా షాపో బట్టల షాపో ఏదో ఒక ఉపాధి పొందడం కోసం 1,00,000 2 లక్షల